హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది. హెయిర్ కండిషనర్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. చూడండి, దానికోసం నేను ఫ్లాక్స్ సీడ్స్ అండి 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు ఉంటాయి కదండి, అవి 3 స్పూన్. నా హెయిర్ లెంత్ ప్రకారం నేను 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. దానికి ఒక 250 ml వాటర్ సరిపోతుంది. మీ హెయిర్ లెంత్ ప్రకారం ఇంకొక 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 250 ml వాటర్ యాడ్ చేసి ఒక 10 minutes బాయిల్ చేసుకుందాం అండి. ఎక్కువసేపు ఏం పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మరి ఏమీ మనం యాడ్ చేయవసరం లేదు, జస్ట్ ఆ సీడ్స్ వాటర్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఒక 10 minutes తర్వాత బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా థిక్గా ఫామ్ అయిద్దండి. వెంటనే మనం ఏంటంటే వేడి మీదే వడకట్టేసుకోవాలి, లేదంటే థిక్గా స్టిక్కీగా అయిపోద్దండి, గట్టిగా అయిపోతుంది. తర్వాత మనం క్లాత్లు వేసి పిండాల్సి వస్తుంది చల్లారిన తర్వాత. అయితే చూడండి, వేడి మీద అయితే చక్కగా మనకి మొత్తం దిగిపోద్ది, సీడ్స్ అన్నీ పైన ఉండిపోతాయి కదా. ఈజీగా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. మొత్తం అయిన తర్వాత ఇది చల్లారనిద్దామండి. ఈ జెల్ అంతా చల్లారనిద్దాము. చల్లారిపోయిన తర్వాత చక్కగా హెయిర్ అంతా వాష్ చేసుకున్న తర్వాత, షాంపూతో వాష్ చేసుకున్న తర్వాత, ఇది మనం కండిషనర్ ఎలా అయితే యూస్ చేస్తామో సేమ్ అలానేనండి. ఇది మొత్తం తలకు పట్టించేయాలండి. చక్కగా కుదుళ్ళ నుంచి హెయిర్ మొత్తం మీ లెంత్ ఎంత ఉందో అంత మొత్తం పట్టించేసేయండి. స్టార్టింగ్ నుంచి ఫోర్ హెడ్ దగ్గర నుంచి పట్టించేయండి. చాలా సిల్కీగా ఉంటుందండి. తర్వాత ఒక 1/2 hour అలా వదిలేసేయండి. ఒక 1/2 hour తర్వాత చక్కగా వాష్ చేసేసుకోండి. నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవచ్చు, లేదా షాంపూతోనే వాష్ చేసుకోండి. మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోండి మీకు కొంచెం జిగురుగా ఉంది అనుకుంటే, లేదంటే నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవచ్చు. చాలా సిల్కీగా ఉంటుందండి హెయిర్. అసలు ఎంటికలు అతుక్కోదు. చాలా యూస్ఫుల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.